హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత చర్చలోకి శ్రీ హరే కృష్ణ దండోత్ ప్రణామం. సో ముందు మేము జయరాధా మాధవ్ కీర్తన చేసుకొని తర్వాత మన యొక్క చర్చని ఆరంభిద్దామట. జయ రాధ మాధవ కుంజ బిహారీ కుబీజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. राध माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. यशोदानंदन व्रज जनरंजन यमुना तीरवनचारी. यशोदानंदन व्रज जनरंजन यमुना तीरवनचारी. यशोदनंदन व्रज जनरंजन यमुना तीरवनचारी. जय राध माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राध माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम
कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राधा माधव जय राधा माधव राधा माधव जय राधा जगन्नाथ जय जगन्नाथ बलदेव जय सुभद्रा गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा जय श्रील प्रभुपाद हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో మనం మంగళాచరణ చేసుకొని తర్వాత మనం మన యొక్క చర్చని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान्
सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ అందరి భక్తులకు స్వాగతం, దండ ప్రణామాలు. సో మనము ఈరోజు చర్చ భగవద్గీతలో ఆరంభించే ముందు జస్ట్ నిన్న మనం చర్చించుకున్నాం కదా, మనం చర్చించుకుంది నిన్న ఆత్మతత్వం గురించి చర్చించుకున్నాం, అవునా? అది మన అర్జునుడి యొక్క ఫస్ట్ క్వశ్చన్, ప్రథమ సందేహం ఏదైతే ఉందో దాన్ని కృష్ణుడు దాన్ని ఉద్దేశించి సమాధానం చెప్పాడు. దానికోసం ఆయనకు ఈ ఆత్మతత్వాన్ని బోధించాడు. దాని ద్వారా ఆయనకు తెలియజేసింది ఏంటంటే ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. తో మనం ఎప్పుడు వాళ్ళని చంపేస్తున్నాం అనుకుంటున్నాం, వాళ్ళు చచ్చిపోతున్నారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అనేది ఆత్మలు. మనం అందరం ఆత్మ అనేది ఎప్పుడు చనిపోదు, అది శాశ్వతము. మరియు మన యొక్క ధర్మాన్ని ఇలా నిర్మించాలి అన్నట్టుగా కృష్ణుడు అర్జునుడికి బోధించి ఆత్మతత్వాన్ని బోధించాడు. ఓకే, సో ఇది నిన్న మనం చర్చించుకున్న విషయం. నిన్న ప్రశ్నలోకి వచ్చేసి నిన్న ముగ్గురు భక్తులు నాకు ప్రశ్న అడిగారు. అంటే ఇక్కడ ఒకరు వాట్సాప్లో పంపించారు, ఇద్దరు ఇక్కడ అడిగారు, ఒకరిద్దరు వాట్సాప్లో పంపించారు, ఒకరిద్దరు ఇక్కడ అడిగారు. ఫస్ట్ ఒక ప్రశ్న తీసుకుందాం. ఈ 3 ప్రశ్నలు. రవీంద్ర ప్రభు అడిగారు ప్రశ్న ఒకటి, ప్రభు మీరు ఆత్మ మరియు పరమాత్మ గురించి కొంచెం వర్ణించండి అని. సో ఆత్మ పరమాత్మ నేను ఒకసారి చెప్పాను అనుకుంటా, మేబీ ఈ క్లాస్లో చెప్పాను, మరి భాగవతం క్లాస్లో చెప్పాను. దీన్ని బాగా వర్ణించడానికి, అర్థం చేసుకోవడానికి ముండకోపనిషత్తులో ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. అందులో ఒక పక్షి ఆ చెట్టు యొక్క ఫలాలని అది గ్రహిస్తుందన్నమాట, తింటుంది. ఇంకొక పక్షి మాత్రం అది ఆ చెట్టు యొక్క ఫలాల్ని తినకుండా ఓన్లీ ఈ యొక్క పక్షిని అబ్జర్వ్ చేస్తుంది, అంటే చూస్తుంది, పరీక్షిస్తుంది అంతే. తో ఏదైతే పక్షి ఆ ఫలాల్ని తింటుందో ఆ పక్షిని మనతో పోల్చారు, ఆత్మ. అది మన ఆత్మ అన్నమాట. ఇంకో పక్షి ఏదైతే మనని పరీక్షిస్తుందో, చూస్తుందో, అది పరమాత్మ. సో భగవంతుడు మనం ఈరోజు పొద్దున కూడా చర్చించుకున్నాం, ఉన్న వాళ్ళకి తెలుసు, క్షీరోదాక్ష విష్ణు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మ కూడా నివసిస్తుంది అనమాట. సో ఆత్మ పరమాత్మ గురించి ఇంకా విస్తృత రూపంలో మనకు భగవద్గీతలో ఒక చాప్టర్ ఉంది. అది మనకు అనుకుంటా నా ప్రకారం 13th చాప్టర్, 13వ చాప్టర్. అక్కడ మనం ఇంకా మళ్ళీ చర్చించుకుంటాం, మధ్యలో కూడా వస్తాయి ఇంకా పరమాత్మ ఆత్మ గురించి. సో ఇక్కడ వచ్చేసి ఆత్మ అయినా పరమాత్మ అయినా 2 స్పిరిచువల్, ఆధ్యాత్మికం అన్నమాట. అవి ఈ యొక్క భౌతిక వస్తువులతో తయారైనవి కావు. సో మనము ఆత్మని కానీ పరమాత్మని కానీ ఏ యొక్క భౌతిక
ఇన్స్ట్రుమెంట్స్, మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ ఏ ఒక్క మన కళ్ళతో కానీ మనం చూడలేమన్నమాట. సో మనము ఈ ఆత్మను ఎలా తెలుసుకోవడం? ఆత్మ ఉంది శరీరంలో అంటే జీవం ఉందంటే శరీరంలో ఆత్మ ఉన్నట్టే. మనకు చేతన ఉంది శరీరంలో అంటే ఆత్మ ఉన్నట్టే. ఈ చేతన, జీవం అనేవి ఆత్మ శరీరంలో ఉందనే దానికి సాక్ష్యం, లక్షణాలు అన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా మనం భగవద్గీత చదువుతున్నప్పుడు ఇంకా మనం ఆత్మ, పరమాత్మ గురించి కూడా ఇంకా తెలుసుకుంటాము. సో ఈరోజు మనము ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకోటి సంగీత మాతాజీ అడిగింది. ఓకే, మనము నిన్న చర్చించుకున్నాము స్థూల శరీరం గురించి, సూక్ష్మ శరీరం గురించి. తో ఎవరైనా చెప్పగలరా ప్రశ్న? సూక్ష్మ శరీరం, స్థూల శరీరం మనం చర్చించుకున్నాం కదా. స్థూల శరీరంలో ఏ పదార్థాలతో స్థూల శరీరం నిర్మితమవుతుంది? ఎన్ని పదార్థాలు? అవి ఏవేవి మనం రాయాలి. మరి ఎవరు ఫస్ట్ రాస్తారో చూద్దాం, ఆన్సర్ చేస్తారు. స్థూల శరీరము ఏ పదార్థాలతో నిర్మితమవుతుంది? అవి ఎన్ని పదార్థాలు? ఆ పదార్థాలు మీరు ఆన్సర్ చేయండి. వాటర్ ఒకటి, పంచమహాభూతాలు. గుడ్, 5 ఉన్నాయి మొత్తం. ఏవండి? పంచమహాభూతాలు ఒకటి కృష్ణ ప్రభా మాతాజీ రాస్తుంది. వాటర్, ఎయిర్, ఇంకా ఈథర్, ఇంకా 2 ఉన్నాయి. ఎస్, పంచమహాభూతాలు. వాటర్, ఎయిర్, ఫైర్, ఎయిర్, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. ఓకే, గుడ్, చెప్పేశారు అందరూ. ఓకే, స్థూల శరీరము ఏ పదార్థాలతో నిర్మితమై ఉంటుంది? స్థూల శరీరం గురించి చెప్పండి. ఓకే, సూక్ష్మ శరీరం, వెరీ సారీ, సూక్ష్మ శరీరం మన్, బుద్ధి, ఇగో. ఓకే, గుడ్. మనస్సు మరియు మన బుద్ధి మరియు అహంకారం, ఈ 3తో నిర్మితమై సూక్ష్మ శరీరం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్నని సంగీత మాతాజీ అడిగారు. అడిగిన ప్రశ్న ఏంటంటే, మనం మరణించినప్పుడు ఈ స్థూల శరీరం అనేది ఎలాగో నశించిపోతుంది అని మనం చర్చించుకున్నాం. మరి సూక్ష్మ శరీరం మాత్రం నశించిపోదు. అది మాత్రం మన ఆత్మతో పాటు మనం వెళ్ళే నెక్స్ట్ డెస్టినేషన్, ఎక్కడైతే మనం నెక్స్ట్ ఇంకో జన్మ, ఇంకొక ప్రాణి, ఇంకొక జీవంలోకి ప్రవేశిస్తున్నామో, ఇంకొక శరీరంలోకి, అప్పుడు ఆత్మతో పాటు ఈ సూక్ష్మ శరీరం, సటల్ బాడీ, ఈ సూక్ష్మ శరీరం అంటే మన్, బుద్ధి, అహంకారం, మనస్సు, బుద్ధి, అహంకారం కూడా ఆత్మతో పాటు ప్రయాణిస్తాయి అన్నమాట. పరమాత్మ కూడా ఆత్మతో పాటు ప్రయాణిస్తాడు. అంటే ఆత్మ, పరమాత్మ, ఇంకా సూక్ష్మ శరీరం అన్నీ కలిసి ఇంకొక శరీరంలోకి, కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న అంటే, మరి ఈ సూక్ష్మ శరీరము ఇది ఎలా నశించిపోతుందా? ఎలా ఇది ఎప్పుడు నశించిపోతుంది? మళ్ళీ మనం శుద్ధపరచుకుంటాము అంటాము సూక్ష్మ శరీరాన్ని, ఆ విధంగా మనము మరి దాన్ని శుద్ధపరచుకోవడం ఏంటి అని. అవునండి, ఈ సూక్ష్మ శరీరం అనేది మనతో పాటే, ఆత్మతో పాటు ప్రతి శరీరంలోకి వెళ్తుంది. ఈ సూక్ష్మ శరీరం అనేది మనం ఎంత కాలం అయితే ఈ యొక్క జడ జగత్తులో అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నామో, ఏ శరీరంలో అయినా మనం ఉండనివ్వండి, నరకంలో కానీ, స్వర్గంలో కానీ, భూమి మీద కానీ, మనుష్య శరీరంలో కానీ, ఏ ప్రాణి శరీరం, ఏ జీవి జంతువు శరీరంలో, పక్షి కానీ, పశువు కానీ, ఏ శరీరంలో ఉన్న ఆత్మతో పాటు పరమాత్మ ఉంటుంది. పరమాత్మతో పాటు, ఆత్మతో పాటు ఈ సూక్ష్మ శరీరం అనేది కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు నష్టపోదు. ఈ బ్రహ్మాండంలో ఉన్నంత వరకు ఇది నష్టపోదు. ఈ బ్రహ్మాండం నుంచి ఎప్పుడైతే ఈ ఆత్మకి ముక్తి లభిస్తుందో, అది బ్రహ్మన్ లిబరేషన్, అది బ్రహ్మజ్యోతి ముక్తి కానీ, ఇంపర్సన్ లిబరేషన్ కానీ, లేకపోతే మనం భగవద్ధామానికే చేరుకున్నాం అనుకో. మొత్తం 5 రకాల ముక్తి ఉంటుంది. అవి కూడా మనం చర్చించుకుందాం, ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ టాపిక్ చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకో దగ్గర వచ్చినప్పుడు 5 రకాల ముక్తి ఏంటి అనేది చర్చించుకుందాం. సో ఏ 5 రకాల్లో ఏ ముక్తిని కానీ ఒక ఆత్మ ప్రాప్తించుకుందంటే, అప్పుడు ఈ ఆత్మ అనేది బ్రహ్మాండం దాటి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. చిన్మయ జగతం, ఆధ్యాత్మిక జగతానికి వెళ్తుంది, భగవద్ధామాన్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ బ్రహ్మాండం అనేది ఉందో, మనము భాగవతంలో దీని గురించి మళ్ళీ ఆ బ్రహ్మాండం ఎలా ఉంటుందనే దాన్ని గురించి మనం చూసుకుంటాము. ఈ బ్రహ్మాండంలో ఏవైతే మన పదార్థాలు ఉన్నాయో, ఈ ప్రకృతి 8 పదార్థాలు ఉన్నాయి కదా, ఈ 8 పదార్థాలు కూడా ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కవర్ చేస్తాయన్నమాట లేయర్స్గా. అంటే మనకి ఎర్త్ లేయరు, ఫైర్ లేయరు, ఎయిర్, వాటర్ లేయరు, ఈథర్ లేయర్, అలాగే ఈ లేయర్ ఆఫ్ ఈగో, ఇంటెలిజెన్స్, మనసు, బుద్ధి, ఇవన్నీ పదార్థాలు, ఇవన్నీ లేయర్స్ ఉంటాయి.
అన్ని లేయర్స్ ఛేదించుకొని వెళ్తుంది అనమాట ఆత్మ. సో మన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో మనం అప్పుడు ఆ లేయర్స్ని దాటి వెళ్ళేటప్పుడు ఆత్మ ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న పదార్థం ఆ ఒక్క లేయర్లో కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా అది అప్పుడు మీరు ఎప్పుడైతే ముక్తులు అయ్యి భగవద్ధామానికి చేరుకుంటామో అప్పుడు ఆత్మ మాత్రమే వెళ్తుందండి. అప్పుడు సూక్ష్మ శరీరం అనేది దాంట్లో ఉన్న పదార్థాలన్నీ ఇక్కడే, ఎందుకంటే ఈ భౌతిక జగత్కే ఇవి 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి భౌతిక జగతంలోనే ఉంటాయి. చిన్మయ జగతంలో ఈ భౌతిక వస్తువులు పదార్థాలు అక్కడ ఉండవండి. ఇది మెయిన్ అర్థం చేసుకోవాల్సింది. మరి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మనం ఎప్పటి వరకు అయితే మనకి ఎలా ఇంకో శరీరం అనేది వేరుపడుతుంది అంటే అది మనము ఇక్కడ చేసుకున్న కర్మలు బట్టి, అది పొద్దున్న కూడా ఒకసారి చర్చించుకున్నాం అనుకుంటా, నిన్న చర్చించుకున్నాము. సో మనం చేసే కర్మలు బట్టి మనకు కొన్ని పుణ్యాలు పాపాలు అవన్నీ ఏకత్రిత చేసుకుంటాం కదా, దాన్ని బట్టి మనకు ఇంకో శరీరం ఏమేదవుతుంది అనేది మనకి లభిస్తుంది దాన్ని బట్టి. అంతేకాకుండా మనకి ఎన్నో ఆప్షన్స్ ఉండొచ్చు. కొన్ని మనకున్న బడ్జెట్లో, మనకున్న కర్మ అనేది మన బడ్జెట్ అనమాట, పుణ్యకర్మలు పాపకర్మలు. ఆ బడ్జెట్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని ఆప్షన్స్ రాగలవు మనకి. అది ఎలా మనం వెళ్ళొచ్చి ఏది మనకు దొరుకుతుంది అనేది మనకు ఉన్న కోరికలు ఆసక్తులు ఏవైతే మనకు మన మనస్సులో మన బుద్ధిలో ఉండిపోతాయో, మన సటిల్ బాడీ సూక్ష్మ శరీరంలో, దాని ప్రకారం మనకు ఇంకొక శరీరం అనేది నిర్మితమవుతుంది, లభిస్తుంది. చెప్పాలంటే మనము ప్రతిసారి మన ఏదైతే కర్మలు చేస్తున్నామో దాని ద్వారా మనము మన ఫ్యూచర్ని, అంటే మనకు భవిష్యత్తులో వచ్చే శరీరాన్ని ఇప్పుడే తయారు చేసుకుంటాం. అర్థమవుతుందా? మనం ఎలాగైతే చదువుకుంటామో, బాగా చదువుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే భవిష్యత్తులో మీకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది అనే దాన్ని మీరు ఇప్పుడే దాన్ని తయారు చేసుకుంటున్నారు అంటే అర్థమైపోతుంది. అలాగే ఇప్పుడు మంచి కర్మలు చేస్తున్నారంటే మంచి శరీరం ప్రాప్తిస్తుందని ఇప్పటి నుంచే మీకు అది తయారైపోతుంది. కనుక ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనము ఈ యొక్క సూక్ష్మ శరీరం వల్లనే, అందులోనే అన్ని మన కోరికలు ఆసక్తులు, మన యొక్క బంధనాల అటాచ్మెంట్స్ అన్నీ ఈ సూక్ష్మ శరీరంలో ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది. కనుక ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ శరీరం మనకు లభిస్తుంది. దాని ప్రకారమే పరమాత్మకు అన్నీ తెలుసు కదా, మనం ఏం కోరుకుంటున్నాము, మన యొక్క ఆసక్తులు ఏంటి అనేవన్నీ పరమాత్మ ఎప్పుడు చూస్తుంటాడు. కాబట్టి మన యొక్క ఆసక్తులు కోరికల మేరకే మనకున్న కర్మలు అనుసారంగా మనకు నెక్స్ట్ ఒక శరీరం ప్రాప్తిస్తుంది అనమాట. అందుకనే మనము నేను చెప్పాను కదా, మనకున్న జీవికి ఉన్నది ఏంటంటే ఒకటి కోరిక, సరైన కోరికలు కోరుకోవాలి. ఇంకొకటి మనకు వచ్చే చాయిసెస్, మన జీవితంలో ఎన్నో చాయిసెస్ వస్తాయి, ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండు మనకు సరైన కోరికలు తీసుకోవాలి, సరైన కోరికలు కోరుకోవాలి అంటే మన యొక్క చేతన, మన యొక్క మనస్సు శుద్ధంగా ఉండాలి. ఎలాంటి మన మనస్తత్వం ఉంటే, ఎలా మన మనస్సులో ఏముంటే అవి అలాంటి కోరికలే మనం కోరుకుంటాం అన్నమాట. అందుకే సరైన కోరికలు కోరుకోవాలంటే మన మనస్సు శుద్ధంగా ఉండాలి, మన యొక్క చేతన శుద్ధంగా ఉండాలి. అందుకే మనం హరే కృష్ణ మంత్రం అన్ని జపం చేస్తాం. అప్పుడు మనకు ఇలాంటి కోరిక జరిగిందనుకోండి, నేను ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా ఉండను, లేకపోతే భగవంతుడి సేవలో నేను యుక్తమై ఉంటాను, లేకపోతే భగవంతుడి ప్రేమ నాకు పొందాలనే కోరిక ఉంది, భగవంతుడు ఎవరు అని తెలుసుకోవాలని, మీకు ఎప్పుడైతే భగవంతుడు ఎవరు అని తెలుసుకోవాలని కోరిక ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పరమాత్మ చూస్తాడనమాట. వీడికి ఈ వ్యక్తికి భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, నిజాయితీగా తెలుసుకోవాలని కోరిక ఉంటే అప్పుడు మనని ఆ పరమాత్ముడు ఒక మంచి గురువు దగ్గరికి పంపుతారనమాట. గురువు యొక్క సంపర్కంలోని మనకి తీసుకొస్తారన్నమాట పరమాత్మ. ఇది సైన్స్, ఇది తత్వం. అలా అందుకే మనం మంచి కోరికలు కోరుకోవాలంటే మనకి మంచి సాంగత్యం, మంచి పుస్తకాలు చదవాలి, భగవద్గీత లాంటి పుస్తకాలు చదివితే, ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే, సత్సంగాల ద్వారా, ఇవన్నీ ద్వారా ఏంటంటే మన మనస్తత్వం అనేది శుద్ధమవుతుంది. మనస్సు, చేతన, బుద్ధి. ఇంకా గీత చదవడం వల్ల మంచి జ్ఞానం వస్తుంది. కాబట్టి మనకి ఏది కోరుకోవాలనే విషయం తెలుస్తుంది. అలాగే నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఈ జ్ఞానం అనేది, బుద్ధి మనది తెలివితేటలు బాగా ఉంటే, మంచి తెలివి ఉంటే, భగవద్గీత జ్ఞానం ఉంటే మనం మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు అనమాట జీవితంలో. దాన్ని బట్టి మనకు భవిష్యత్తు బాగుంటుంది అనమాట. అది సో అందుకనే మనం ఈ సూక్ష్మ శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మనకు నిర్ధారిస్తుంది నెక్స్ట్ శరీరం ఎక్కడ ఉందనేది, అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది. అందుకే మనము సరైన కోరికలు కోరుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి రెండే మన జీవి అంటే ఒక ఆత్మకి ఉన్న చేయగలిగింది. మనం యాక్చువల్లీ మనం చేయగలిగింది, ఇది మన కంట్రోల్లో ఉన్నాయండి.
అంటే వీటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవి చాలా అట్మాస్ఫియర్, అంటే మన పరిస్థితులు, మనం నేర్చుకునేవి, మనుషులు మనల్ని ఎవరైతే ప్రభావితం చేస్తారో, లేకపోతే మన పుస్తకాలు మనం ఏవి చదువుతామో, మనం ఎలాంటి సాంగత్యం తీసుకుంటామో, ఎలాంటి వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉంటాం, ఇలా ఎన్నో రకాలు అన్ని విషయాలు మనకి ప్రభావితం చేస్తాయి. కానీ ఇవి రెండు మాత్రం మీరే కోరుకునేది కూడా, డిసైడ్ చేసుకునేది కూడా, ఇంకా మరి నిర్ణయం తీసుకునేది కూడా ఇది మీరేనండి. అందులో భగవంతుడు ఎప్పుడు ఆయన మీకు ఫోర్స్ చేయడు, లేకపోతే ఆ ఫ్రీడమ్ని మీ దగ్గర నుంచి, ఆ యొక్క స్వతంత్రతని మీ దగ్గర నుంచి తీసుకోవడం అనమాట. అది భగవంతుడి యొక్క కృప. మనకి ఇచ్చిన కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారనమాట, కొంచెం స్వతంత్రత. మరీ ఎక్కువ స్వతంత్రత లేదు మనకి జీవికి ఈ లోకంలో. మనం ప్రకృతి నియమాల అనుసారంగా మనం నడుచుకుంటాం, 3 గుణాల ప్రభావంతో మనం నడుస్తాం. కానీ అయినా కానీ మనకి 2 మాత్రం మనకి స్వతంత్రత ఇక్కడ ఉందన్నమాట. ఈ స్వతంత్రతను మనం బాగా ఉపయోగించుకుంటే మనము ఈ యొక్క మనుష్య జీవితాన్ని మనం సిద్ధపరచుకొని భగవద్ధామానికి చేరుకోవచ్చు అనమాట. అదే మన లక్ష్యం. ఓకే, ఇప్పుడు ఇది ఒక ప్రశ్న అయిపోయింది. ఇంకొక ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్న చూసుకొని మనం చర్చలోకి దిగుదాం. సో ఈ ప్రశ్న వచ్చేసి హాల్ మన్నన్ అని ఉంది. ఆ పేరు ఎవరో తెలియదు నాకు, ఆ పేరుతోనే ఇక్కడ ప్రశ్న అడిగారు, హెచ్ఏఎల్ హాల్ మన్నన్ అని. ఇక్కడ ఏం చెప్పారంటే, మనము ఈ యొక్క శరీరం అశాశ్వతం అని తెలుసుకున్నాం కదా, టెంపరరీ అనేసి. మరి మనము ఉండే ఈ సంబంధాలు ఏవైతే ఏర్పరచుకుంటామో మన యొక్క వ్యక్తులతోని, ఇవన్నీ శరీరంతో సంబంధించిన సంబంధాలే. కాబట్టి మరి ఎలా మనము దీన్ని ఎలాంటి సంబంధాలను పెంచుకోవాలా, లేకపోతే ఎలా మెయింటైన్ చేయాలి, ఏంటి సంగతి అనేది అనుకుంటే దానికి సంబంధించి అడిగారు. చూడండి, ఇది మనము అందుకనే అన్నిటినీ మన దగ్గర ఉన్నాయన్నీ మన భక్తి రసామృతంలో చదువుకుంటాం అనమాట. మనం ఏమైనా సరే మన దగ్గర ఉన్న వస్తువులు కానీ, మనకున్న సంబంధాలు కాదు, అన్నిటినీ మనం కృష్ణుడికి కనెక్ట్ చేయాలన్నమాట. కృష్ణుడి యొక్క సేవలో దాన్ని ఉపయోగించాలి, యుక్తం చేయాలి. ఒకవేళ వస్తువు అయితే, ఒకవేళ వ్యక్తులైతే వాళ్ళ శరీరాలు టెంపరీ, కానీ వాళ్ళు మాత్రం ఆత్మలు. ఇంకా మనము వాళ్ళతో ఇంటరాక్ట్ చేసేదంటే మనం ఏ సంబంధాలు స్థాపించుకుంటామో, మనం ఆత్మ అనేది చూడలేం కదా, మనం చూసే శరీరాన్ని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము వాళ్ళ శరీరాలతో యాక్చువల్లీ సంబంధం స్థాపించుకోకూడదు. మనకున్న యాక్చువల్లీ సంబంధం మనకున్నది కూడా వాళ్ళంటే ఆత్మలతోనే. కానీ ఈ శరీరం అనేది మనం ఎన్ని రోజులైతే భౌతిక జగత్తులో ఉండాలో అప్పటి వరకు మనకి శరీరం ఉంటుంది. కాబట్టి మన యొక్క సంబంధాలని మనము అన్నీ భగవంతుడితో జతపరచాలి. మన సంబంధం మనం భగవంతుడితో కుదుర్చుకోవాలి. ఎలాగంటే అప్పుడు మన సంబంధాలు కూడా శాశ్వతమైపోతాయి. ఎలాగంటే కృష్ణుడు పరమపిత కదా, అంటే కృష్ణుడు అందరికీ, మనందరి జీవరాశులకి ఆయన అహం బీజ ప్రదాపిత అని గీతలోనే చెప్పాడు. లేకపోతే ఇంకో శ్లోకంలో కూడా చెప్తాడన్నా, అన్ని ఏవైతే ఎన్ని ప్రాణులు ఉన్న జీవరాశులు అన్ని నా నుంచి ఉత్పన్నమయ్యాయని. సో ఎనీవేస్, కృష్ణుడు పరంపిత, అందరికన్నా పైన ఉన్నాడు. సో కృష్ణుడితో ఇప్పుడు మనం అందరికీ కనెక్షన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక కనెక్షన్, అవునా, ఇండివిజువల్గా కనెక్షన్ ఉంది మనకి, అవునా. సో మనం ఏంటంటే ఇప్పుడు మర్చిపోయాం ఆ కనెక్షన్ ఉందనేదాన్ని, మర్చిపోయి ఆ కనెక్షన్ మనం లేదనుకుంటున్నాం, అంటే మనం సపరేట్గా ఉన్నాం. కానీ ఆ కనెక్షన్ మనం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట కృష్ణుడితో. అలా అంతేగా. ఇప్పుడు ఏమవుతుందంటే భౌతిక ప్రపంచంలో సపోజ్ ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అవునా. వీళ్ళిద్దరూ కర్మి, అంటే ఇద్దరు భక్తులు కాదు, వీళ్ళకు భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోలేదు, కనెక్ట్ చేసుకోలేదు. ఇంకా వాళ్ళంటే కృష్ణ భావనలో రాలేదు, భక్తి చేయట్లేదు. సో వీళ్ళిద్దరికి సంబంధం ఉంది, అంటే వీళ్ళిద్దరికి ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఉంది, కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి చనిపోతాడో ఇంక కనెక్షన్ అయిపోయిందండి, కట్ అయిపోయింది అంతే, ఇంకా కనెక్షన్ లేదు. లేకపోతే ఈ కనెక్షన్ అనేది శాశ్వతం కాదు, టెంపరీ. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ఒకసారి ఇతను కాకపోతే ఇతను, ఈ వ్యక్తి కాకపోతే ఈ వ్యక్తి చనిపోవాల్సిందే. కాబట్టి కనెక్షన్ మెటీరియల్ ప్లాట్ఫామ్లో భౌతికంగా మనం ఏవైతే సంబంధాలు స్థాపించుకుంటామో వ్యక్తులతో, అవన్నీ శాశ్వతం కాదు, అవన్నీ అశాశ్వతం. అవన్నీ కొన్ని రోజుల తర్వాత తెగిపోతాయి. ఒక్కొక్కసారి గొడవలయ్యో తెగిపోతాయండి సంబంధాలు. ఒకవేళ మంచి గొడవలు కాకుండా మంచి మిత్రులుగా కానీ, మంచి ఎవరైనా సరే, భార్య భర్తల సంబంధమైనా కానీ, తల్లి పిల్లల సంబంధమైన, ఎవరి సంబంధమైనా సరే, ఫ్రెండ్స్ అయినా కానీ, ఎవరైనా కానీ, ఆ సంబంధం మృత్యువుతో ఎవరో ఒకరు మృతి చెందుతారు, దాంతో ఆ సంబంధం అనేది తెగిపోతుందండి. ఓకేనా, ఇంకా తర్వాత ఉండదు సంబంధం. కానీ ఈ సంబంధాలు కూడా శాశ్వతం చేసుకోవచ్చు. ఎలాగంటే మీరు భగవంతుడికి, వీడు భగవంతుడికి కనెక్ట్ అవ్వండి, ఇప్పుడు మీరు భగవంతుడికి కనెక్ట్ అవ్వండి,
సపోజ్ అలాగే భగవంతుడికి మీరు కనెక్ట్ అవ్వండి, ఆ వ్యక్తి కూడా ఎవరితో మీకు సంబంధం ఉందో, ఇప్పుడు ఆల్రెడీ సంబంధం ఉంది, అలాగే మీరు భగవంతుడికి కూడా కనెక్ట్ అయ్యారనుకోండి, ఆ వ్యక్తి కూడా కనెక్ట్ అయ్యాడానికి భగవంతుడితో ఎప్పుడు మన శాశ్వతం సంబంధం అనమాట. అప్పుడు మనకి సంబంధాలు కూడా శాశ్వతం అయిపోతాయి. ఎందుకంటే దీని తర్వాత మీరు భక్తి చేసుకుంటారు, ఆ వ్యక్తి కూడా భక్తి చేసుకుంటాడు, శుద్ధ భక్తిని ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత ఏమైతే మీరు భగవద్ధానికి వెళ్ళిపోతాడు, ఆ భక్తుడు కూడా ఎవరైతే మీ ఇంకో సంబంధి ఉన్నాడో ఆయన ఆ వ్యక్తి కూడా భగవద్ధానికి చేరుకుంటాడు అన్నమాట. సో ఆ భగవద్ధానికి చేరిన తర్వాత ఆ సంబంధాలన్నీ శాశ్వతం, జనాలు కూడా ఒక శాశ్వతంగా మీరు ఉండొచ్చు. సో ఇలా మనము రిలేషన్షిప్స్ని స్పిరిచువలైజ్ చేసుకోవాలి, కృష్ణైజ్ స్పిరిచువలైజ్ చేసుకోవాలి, అన్నీ మనము భగవంతుడికి కనెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు మన రిలేషన్షిప్స్ కూడా పర్మనెంట్ అయిపోతాయి, శాశ్వతం అయిపోతాయి. ఇది మనం మన యొక్క ఫిలాసఫీ ఏంటంటే చంపుకోవడం కాదు రిలేషన్షిప్స్ని, కానీ రిలేషన్షిప్ని సరిగ్గా కనెక్ట్ చేయడం భగవంతుడికి. ఇది కరెక్ట్ అనమాట. మాయావాదులు ఏంటంటే వాళ్ళకి పైన భగవంతుడికి రూపం లేదు కాబట్టి వాళ్ళకి కనెక్షన్ లేదనమాట, కాబట్టి వాళ్ళు రిలేషన్షిప్స్ అని చంపుకుంటారు. మనం అలాంటి వైరాగ్యం చేయము, మనది యుక్త వైరాగ్యం. అంటే మనం అంటే మనకున్న ఏ కనెక్షన్ అయినా కృష్ణుడు కనెక్ట్ చేస్తాం, మనకున్న ఏ వస్తువులైనా కృష్ణుడి సేవలో పెట్టేసి కృష్ణుడు కనెక్ట్ చేస్తాం, అలా అనమాట. సో మనం వైరాగ్యం అలాంటి వైరాగ్యం అనమాట. సో ఇలా మన రిలేషన్షిప్స్ని మనము స్పిరిచువలైజ్ చేసుకుంటే అదే మనం యుక్త వైరాగ్యం అంటాం దాన్ని. అది మనకు రూప గోస్వామి పాద వారు భక్తుల సమృద్ధిలో అని వర్ణిస్తారనమాట. ఓకే, సో ఇది మనం చర్చించుకునే విషయాలు నిన్నటి గురించి, నిన్న ప్రశ్నలకు సంబంధించి. సో ఈరోజు మనము ముఖ్యమైన ఒక ఘట్టాన్ని చర్చించుకుంటాం. ఇందులో కృష్ణుడు అర్జునుడి యొక్క రెండవ కారణం గుర్తుందా అండి? ఎవరికైనా మర్చిపోయారా? అర్జునుడి యొక్క రెండవ కారణం, ఎందుకు ఆయన యుద్ధము చేయదలుచుకోలేదు. రెండవ కారణానికి జవాబు, సమాధానం ఈరోజు మనం చూస్తాము. ఈరోజు మనం ఆ ప్రశ్నకి సమాధానం ఈరోజు చూస్తామండి. రెండవ ప్రశ్న గుర్తుందా? అర్జునుడి యొక్క రెండవ కారణం, ఎందుకు యుద్ధం చేయొద్దనుకున్నాడు? 2, 3 కూడా చెప్పండి. ఎందుకంటే మూడవది కూడా ఈరోజు కొద్దిగా చర్చ ఈరోజు స్టార్ట్ అయిపోతుంది, కానీ రేపటి దాంట్లో కూడా కంటిన్యూ అవుతుంది. 3వది, 4వది కూడా, 5వది కూడా రేపు చర్చించుకుంటాం మనం. కానీ ఈరోజు రెండవ ప్రశ్నకి, రెండవ కారణానికి సమాధానం కృష్ణుడు ఇక్కడ చెప్పేస్తాడు ఈరోజు. ఆనందం ఉండదు అని. ఇక్కడ ఎవరో మాతాజీ చెప్పారు, మాధవి మాతాజీ, ఆనందం ఉండదు అని. కరెక్ట్, నో హ్యాపీనెస్, రైట్. సో ఇప్పుడు ఈ విషయానికి ఎలా మన కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ విషయం, ఈ యొక్క కారణం. ప్రశ్న పాపం, గుడ్. ఆ పాపం వస్తుంది అని, ఆ పాపం కూడా ఎలా తగలదో అంటే ఇవి 2 లెవెల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృష్ణుడు. ఈరోజు ఒక లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లో లెవెల్లో. హై లెవెల్లో ఇంకా ముందు కూడా మనం రేపటి దాంట్లో కూడా చూద్దామంట. అంటే సగం ఆన్సర్ ఈరోజు, అంటే ఇంకో యాంగిల్లో రేపు చూద్దాం ఆన్సరు. అంటే ఈరోజు రెండవ ప్రశ్నకి, మూడో ప్రశ్నకి మనం సమాధానం చూస్తాము. రేపు మళ్ళీ మూడో ప్రశ్నకి ఇంకొంచెం ఎక్స్ట్రా అండర్స్టాండింగ్, మళ్ళీ 4, 5 ప్రశ్నలకు కూడా మనం సమాధానం రేపు చూద్దామంట. సో ఈరోజు వచ్చేసి మనం 31వ ప్రశ్న నుంచి 37 మీరు చూసే ఉంటారు టైటిల్లో, సకామ కర్మ. దీన్నే కర్మకాండ అని కూడా అంటారు. ముందు కొద్దిగా బ్రీఫ్గా అండర్స్టాండింగ్ మీకు ఇస్తాను ఇదేంటి అనేది. సో మామూలుగా మనం ఏమాత్రము సభ్యత సంస్కారం లేకపోతే, ఏమాత్రం ధర్మాన్ని పాటించకపోతే, అంటే వర్ణాశ్రమ ధర్మం కూడా, బేసిక్ మినిమం కూడా ఏది పాటించట్లేదు అంటే మనము పశువుతో సమానం అని మనకు మహాభారతంలో ఒక శ్లోకం చెప్తుంది అనమాట. ధర్మేణ హీన పశువీర్ సమానం అని. కనుక మనం మనిషి అనిపించుకోవాలంటే మినిమం స్టాండర్డ్, మినిమం ధర్మం ఏం పాటించాలి అంటే సకామ కర్మ, లేకపోతే కర్మకాండ. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎన్నో ఆశలు ఉన్నాయి, ఆసక్తులు ఉన్నాయి, సరే ఉన్నాయి, నీకు పూర్తి చేసుకోవాలంటే నువ్వు పద్ధతిగా మన శాస్త్రాలు చెప్పిన అనుసారంగా, అంటే విధి విధానాలు పాటిస్తూ దానికి సంబంధించిన కర్మలు, పూజలు అవి చేసుకుంటూ నీ యొక్క అంటే నీ యొక్క డిజైర్స్, నీ యొక్క కోరికల్ని నువ్వు తీర్చుకో. ఇలా నువ్వు ధర్మానుసారంగా పనిచేస్తూ విధి విధానాలు, మన వేదిక్
వైదిక శాస్త్రాల్లో ఉన్నట్టుగా ఏవైతే మీకు కర్మ కోరికల్ని తీర్చుకో, అంటే నీకు స్వర్గానికి వెళ్ళాలనుకోండి, మీరు ఇలాంటి పనులు చేశారంటే మీరు స్వర్గానికి వెళ్ళగలరు. ఒకవేళ మీకు మంచి సదుపాయాలు కావాలి, భౌతిక సదుపాయాలు, మీకు జాబ్ కావాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇలా ఏవో కోరికలు ఉన్నాయనుకోండి, అవన్నీ కోరికలు తీరడానికి మీరు కొన్ని కర్మలు చేయాలి, కొన్ని పూజలు చేస్తే అప్పుడు మీకు ఈ కోరికలు తీరిపోతాయి అన్నమాట. ఇది లోయెస్ట్ లెవెల్ అండి, ఇది హైయెస్ట్ లెవెల్ కాదు. కనీసం ఇది చేస్తున్న మనిషి అని అనిపించుకుంటావు అకార్డింగ్ టు మన శాస్త్రం. ఎందుకంటే ఇలా అంటే ఒక్కొక్కరికి ఒక్కో లెవెల్ అండి, చెప్పాను కదా అందరూ డిఫరెంట్ లెవెల్లో ఉంటారని. కాబట్టి ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ ఆ మనిషి కనీసం ఏంటంటే ఆ వ్యక్తి ఒక పైన ఒక దేవుడు, దేవతలు ఎవరో పైన ఒక కంట్రోలర్ అనే అతను ఉన్నారు, వాళ్ళు ఎవరో పైన శక్తులు ఉన్నాయి, మహాశక్తులు, భగవంతుడు అనే వారు ఉన్నాడు. కాబట్టి మనం వాళ్ళ కంట్రోల్లో ఉన్నాము, వాళ్ళని శరణాగతి తీసుకొని మనం వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం మనం నడుచుకుంటే మన జీవితంలో మనకి ఏది కావాలో మనకు అది దొరుకుతుంది, మనకు కోరికలు తీరుతాయి అని నమ్మకం. అంటే అట్లీస్ట్ దేవుణ్ణి నమ్ముతున్నారు. అంటే నాస్తికుల కన్నా ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళ కర్మకాండని కూడా పాటించరు అనమాట. చెప్పాను కదా వీళ్ళు చాలా బెటర్, కర్మకాండ పాటించే వాళ్ళు, సకామ కర్మ పాటించే వాళ్ళు ఎన్నో రెట్లు ఉన్నాయి నాస్తికుల కన్నా. నాస్తికులు ఏంటంటే వాళ్ళు భగవంతుడిని నమ్మరు, ఈ కర్మకాండ కూడా ఏ కర్మకాండని నమ్మరు, ఏ పూజలు చేయరు అనమాట. కాబట్టి ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనీసం మనం దేవుణ్ణి నమ్మాలి. ఓకే, ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు అని స్వీకరించాలి, భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని స్వీకరించాలి. అందుకనే మనము ఈ యొక్క ఫస్ట్ స్టెప్లో ఏంటంటే సరే నువ్వు కోరికలు తీర్చుకో, కానీ సరిగ్గా ఒక పద్ధతిలో నీ యొక్క కోరికలను నువ్వు ఒక మంచి కర్మలు చేస్తూ తీర్చుకో అనేది సకామ కర్మ అనమాట. సో కృష్ణుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడండి, ఇక్కడ నుంచి మెల్లిగా హై లెవెల్కి తీసుకెళ్తాడు. మనం అది ఈ సకామ కర్మ కర్మకాండ ఈరోజు చర్చించుకుందాము. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి నిష్కామ కర్మ, దాన్నే బుద్ధి యోగా, ఇంకా దానిలోనే ఫుల్ హైయెస్ట్ స్టేజ్ని భక్తి యోగా అంటారు. దాన్ని మనం రేపు మరియు ఎల్లుండి చర్చించుకుందాము. దాంతో మనకి చాప్టర్ అనేది ముగుస్తుంది. సో మళ్ళీ ఈ కర్మల గురించి, కర్మయోగ గురించి ఇంకా విస్తృత రూపంలో మళ్ళీ మనకి ఇంకో 3 చాప్టర్లో కూడా అక్కడక్కడ వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఈ కర్మ గురించి సంబంధించిన అన్ని ప్రశ్నలు మీకు మెల్లిమెల్లిగా ఆన్సర్ అయిపోతాయి ఏమైనా ఉన్నా కానీ. సో ఈరోజు ఒక శ్లోకం నుంచి మనము స్టార్ట్ చేద్దామంట. 31వ నంబర్ శ్లోకము. ఓకే, ఇది పారాయణం చేద్దామంట. స్వధర్మం అపి చావేక్ష్య న వికంపితుమర్హసి, ధర్మ్యాద్య యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు అర్జునుడికి స్వధర్మం అపిచావేక్ష, నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు చేయడానికి ఎందుకు సంకోచిస్తున్నావు? నువ్వు ఒక క్షత్రియుడివి, క్షత్రియుడి యొక్క స్వధర్మాన్ని, నీ యొక్క ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని నిర్వహించాలి, దానికి నువ్వు వెనకాడకూడదు అర్జున అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట కృష్ణుడు అర్జునుడికి. నీ యొక్క ధర్మం ఏంటి, నీకు బెస్ట్, నీకు చేయాల్సిన పని ఏంటి, ధర్మానుసారంగా నువ్వు ఏం చేయాలి? యుద్ధాశ్రేయో, నీకు యుద్ధం చేయడం శ్రేయం. ఎందుకంటే నువ్వు క్షత్రియుడు. ఈ క్షత్రియుడికి ఇలా ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధం చేయడమే శ్రేయం, ఇంతకన్నా వేరే పని చేయడం ఆయనకు ఉచితం కాదు. అంటే నీకు ఇలాంటి యుద్ధం చేయడానికి నువ్వు వెనకాడకూడదు, ఎందుకంటే ఇది నీ ధర్మం. ఇప్పుడు మన ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట, క్షత్రియుడు అంటే ఆయనకి క్షత్రియ ఈ శబ్దానికి అర్థం చెప్తున్నారు. క్షత్ అంటే హాని, త్రియ అంటే ఎవరైతే వాళ్ళని కాపాడేవారు, లేకపోతే వాళ్ళని ఉద్ధరించేవాళ్ళు. అంటే ఎవరికైనా హాని కలిగితే, ఎవరికైనా హాని ఎక్కడైనా ఏ మనిషికి కానీ జీవికి కానీ హాని కలిగితే ఆ హాని నుంచి వాళ్ళని రక్షించే వాళ్ళు, వాళ్ళని ఉద్ధరించే వాళ్ళని క్షత్రియ అంటారు. అంటే క్షత్రియుడు యొక్క ధర్మం ఏంటంటే వాళ్ళకి హాని కలగకుండా వాళ్ళని రక్షించాలన్నమాట. సో ఇది క్షత్రియ ధర్మం. అందుకనే క్షత్రియుడు ఈ ధర్మాన్ని అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరికో ఒకరు హాని కలిగిస్తున్నారు అంటే వాళ్ళని హాని కలగకుండా వాళ్ళకి అమాయకులకి రక్షించాలి. అంటే ఎవడైతే ఆ అధర్మంగా వాళ్ళ వైపు ఆక్రమించి, అంటే వాళ్ళ పైన ఆక్రమణ చేసి దాడి చేసి వాళ్ళని చంపాలనుకుంటున్నారో, హాని కరపాల్చుకున్నా ఆయన అడ్డుకోవాలి. అంటే ఆయనతో యుద్ధం చేయాల్సి వస్తుంది క్షత్రియుడికి. అంటే మనకి యుద్ధం ఎలా చేస్తాడు, మరి దానికి ఒక ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు చాలామంది రక్తం చూసి భయపడిపోతారు అనమాట. రక్తం ఒక డ్రాప్ కనిపించిందంటే చాలా భయపడిపోతారు. సో క్షత్రియులు అలా భయపడారనుకోండి, మరి యుద్ధం ఎలా చేస్తారండి? అందుకని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట.
వాళ్ళ ముందు నుంచి మామూలుగా యుద్ధంతో అప్పుడప్పుడు యుద్ధం వస్తుందనమాట. రోజు యుద్ధాలు చేయరు కదా క్షత్రియులు. సో, మనం నార్మల్ టైంలో వాళ్ళేంటంటే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే దీనికో 2 కారణాలున్నాయి. సో, వాళ్ళేం చేస్తారంటే క్షత్రియులంటే చాలామంది కాదండి. ఓన్లీ రాజులు, ఆ రాజకుమారులు మాత్రమే. సో, వాళ్ళ ట్రైనింగ్‌లో భాగంగా ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్ అడవికెళ్ళేసి అక్కడ వేటాడతారనమాట. ఆ వేటలో మ పక్షులని ఏదైనా అది ఏంటంటే వాళ్ళకు మొత్తం క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఈ యొక్క అడవిలో ఏ ప్రాణుల యొక్క సంఖ్య ఎక్కువ పెరిగిపోయిందో వాటిని వేటాడతారనమాట. అది బ్యాలెన్స్‌గా ఉంచడానికి. సో, అది ఒక్కరో ఇద్దరో వేటాడేది మొత్తం రాజు లేకపోతే రాజకుమారుడు ట్రైనింగ్‌లో ఉన్నవాళ్ళు. అంతేగాని ప్రతి ఒక్క సిపాయి ఎళ్లి వేటాడరు. అలా వేటాడితే ఇంక ప్రాణులు ఏముండవనమాట. సో, వీళ్ళకి ఇది అవసరం. అంటే కొంచెం వయలెన్స్ అనేది క్షత్రియుడికి అవసరం. అది ఆయనకి యుద్ధం వచ్చినప్పుడు చేయాల్సొస్తుందనమాట. ఆ వయలెన్స్ అనేది ప్రదర్శించాల్సొస్తుంది. అందుకే దానికి ప్రాక్టీస్ కావాలి. ఓకే. అంటే చంపడం అనేది ఆయనకి భయపడకూడదు దానికి. క్షత్రియుడు చంపడానికి భయపడకూడదు. దానికొక ప్రాక్టీస్ కావాలి. అందుకనే వాళ్ళు ప్రాక్టీస్ కోసం ఏవైతే ప్రాణులు ఒక ఈకోలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఎప్పుడైతే అడవులకెళ్ళి చేస్తారు. ఇంకొకటేందంటే వాళ్ళు ఒక క్షత్రియ ఒక స్పిరిట్‌ని ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శత్రువుతోనైనా పోట్లాడి వాళ్ళతో గెలవడానికి వాళ్ళు అంటే వాళ్ళకి అలాంటి ధైర్యం, శౌర్యం ఉండాలి కాబట్టి ఆ ప్రాక్టీస్ కూడా వాళ్ళేం చేస్తారంటే క్షత్రియులు ఒకసారి ఎళ్లి ప్రాక్టీస్ భాగంగా పులులతోని కూడా ఫైట్ చేస్తారనమాట. పులితోని యుద్ధం చేసి దాన్ని ఓడించేస్తారు. అంటే అప్పుడు ఆ క్షత్రియుడు చాలా వీరత్వం అంటే గొప్ప అని అర్థం. అంటే ఇదంతా ప్రాక్టీస్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఈ ఇంత పెద్ద ప్రజలు అంటే ఇంత పెద్ద రాజ్యంలో ఎంతో వేల లక్షల కోట్ల మంది ప్రజలను రక్షించడానికి వాళ్ళకి ఆ యోగ్యత, అర్హత, ట్రైనింగ్ అవసరం. అందుకనే క్షత్రియులు ప్రభుపాదులు అన్నారు ఇప్పటి వరకు కూడా జైపూర్‌లో క్షత్రియ రాజులు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు అని. అంటే ప్రభుపాదులు వారు రాసినప్పుడు ఇప్పుడు కాకపోవచ్చు. తెలీదు నాకు ఇప్పుడు పరిస్థితి కానీ ఇది భగవద్గీత ఒక 50 ఏళ్ల క్రితం రాసింది కాబట్టి ఆ టైంలో అయితే ప్రాక్టీస్ ఉండేది. ఇంకా క్షత్రియులకి ఎప్పుడు కానీ వాళ్ళు సన్యాసం అనేది పుచ్చుకోరనమాట వాళ్ళు. సన్యాసులుగా మారరు. సన్యాసం అనేది బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటిస్తారు. మనకు 4 ఉన్నాయి కదండీ వర్ణాలు, ఆశ్రమాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు ఉన్నాయి. మరియు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఈ 4 ఆశ్రమాలు ఉన్నాయి. సో, బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళు బ్రహ్మచారిగా ఉంటారు. బ్రహ్మచారి తర్వాత కొంతమంది బ్రాహ్మణులు డైరెక్ట్‌గా సన్యాసం తీసుకుంటారు బ్రహ్మచారి పాలన చేసి. ఇంకొంతమంది మాత్రం గృహస్థులుగా మారి గృహస్థ జీవనం తర్వాత వానప్రస్థ తర్వాత సన్యాసాన్ని పుచ్చుకుంటారు. ఇది బ్రాహ్మణులు. క్షత్రియులకి ఇలా కాదండి. అందరూ గృహస్థులు అవుతారు. వాళ్ళు మామూలుగా క్షత్రియులు ఎప్పుడైనా సరే వాళ్ళు బ్రహ్మచారులుగా మిగలరు. వాళ్ళందరూ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం రజోగుణం ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే వాళ్ళు సత్వగుణం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఉండగలుగుతారనమాట బ్రహ్మచర్యం పాలన చేసుకుంటే. బ్రహ్మచారిగా పాలన చేయాలంటే సత్వగుణం అనేది ఉండాలి కొంచెం. మళ్ళీ క్షత్రియులకి రజోగుణం ఎక్కువ కాబట్టి వాళ్ళు బ్రహ్మచర్యం పాలన చేయడం వాళ్ళకి కొంచెం కష్టం. వాళ్ళకేంటంటే ఆ ఎంగేజ్‌మెంట్, ప్యాషన్, ఫైటింగ్ అది చేయాలనమాట. యుద్ధం చేసే వాళ్ళకి ఉంది. ప్యాషన్ ఉంది కాబట్టి రజోగుణం ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళనేంటంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అంటే వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకొని గృహస్థులు అవుతారు. గృహస్థుల తర్వాత వానప్రస్థ లాస్ట్ స్టేజ్‌లో తీసుకుంటారండి. మీరు చూస్తే అంటే మన ధృతరాష్ట్రుడు కూడా తీసుకుంటాడు లాస్ట్‌లో విదురుడు చెప్పిన తర్వాత. విదురుడు చెప్పిన స్ట్రాంగ్ డోస్ ఇచ్చిన తర్వాత అది కూడా చూస్తాం మనం వస్తుంది ఇప్పుడు. మొత్తం ఫస్ట్ క్యాంటోలోనే ఉంది ఆ విషయం. కానీ చాలామంది రాజులు వాళ్ళ యొక్క అంటే వృద్ధాప్యంలో అంటే 50 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు వానప్రస్థ వెళ్ళేసి మన అడవుల్లోకి వెళ్ళేసి అక్కడే మన భగవంతుడిని ఆరాధించుకొని తపస్సు చేసి ఇలా భగవంతుడిని చేరుకుంటారనమాట. అంటే వాళ్ళకి ఇలా సన్యాసం పుచ్చుకొని అంటే సన్యాసిగా మారి ప్రచారం అనేది చేయరండి. అది క్షత్రియుల పని కాదు. బ్రాహ్మణులు చేస్తారనమాట. అలా. ఇంకా వైశ్యులైతే వాళ్ళు కూడా గృహస్థులుగా ఉంటారు. వాళ్ళు కూడా గృహస్థులుగా ఉంటారు. శూద్రులు కూడా గృహస్థులుగానే ఉంటారనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ అందుకే ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క వర్ణకి ఒక్కో రకమైన ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని మనం పాటించాలి అని ఇక్కడ దాని ప్రకారం నువ్వు ఉండాలి. దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి అనే విషయాన్ని అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. అందుకనే ఇక్కడ ఎప్పుడైనా సరే మన యుద్ధ భూమిలో ఎప్పుడైతే ఈ క్షత్రియుడు యుద్ధం చేస్తూ మరణిస్తాడో అయితే క్షత్రియ ధర్మం ప్రకారం ఆయనకి ఏమీ లాస్ లేదండి, నష్టం లేదు. అంటే యుద్ధం చేస్తూ మరణించినా కానీ అతను స్వర్గాన్ని చేరుకుంటాడు.
ఒకవేళ యుద్ధం చేసి ఆయన విజయం సాధించాడు అనుకోండి యుద్ధంలో, అప్పుడు ఇదే భూమి మీద ఆయన రాజ్యానికి రాజు ఏలుకుంటాడనమాట. అంటే క్షత్రియుడు ఎప్పుడైతే యుద్ధం చేస్తాడో ఆయనకి ఎప్పుడు నష్టం ఉండదన్నమాట. యుద్ధం చేసేటప్పుడు ఇక్కడే పరిపాలిస్తాడనమాట. అంటే మనకి క్షత్రుడికి ఎప్పుడు లాస్ అనేది ఉండదు ఒకవేళ యుద్ధం చేస్తే సరిగ్గా. సో అందుకనే అది చెప్పారన్నమాట వాళ్ళకి. ఒకవేళ క్షత్రియుడు దీనికోసం యుద్ధంలో, అంటే ఇప్పుడు మీరు చంపాలి కదండి, సౌండ్ ట్రాన్స్మిషన్లో డిస్టర్బెన్స్ ఉందన్నారు. అంటే నా సౌండ్ క్లియర్గా ఉందా అండి? ఏసీ సౌండ్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో లైట్గా ఏసీ సౌండ్ రావచ్చు, కానీ అది బ్యాక్గ్రౌండ్లో లైట్గా ఉండొచ్చు, కానీ నా వాయిస్ మాత్రం క్లియర్గా ఉందండి. దాన్ని ఆ ఏసీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వదిలేసి, నాకు తెలిసి ఎవరో సౌండ్ ప్రాబ్లం ఉందంటున్నారు. అందరికీ అలా చాలా ప్రాబ్లం కానీ డిస్టర్బెన్స్గా ఏమైనా ఉందా ట్రాన్స్మిషన్లో? నేను చెప్పింది మీకు క్లియర్గా వినపడుతుందా, వినపడట్లేదా, అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? నాకు కొంచెం రెస్పాండ్ చేస్తే క్లియర్గా ఉంటుంది, నేను ముందుకు కంటిన్యూ చేస్తాను. వాయిస్ ఈజ్ క్లియర్, ఓకే, ఇట్స్ క్లియర్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే ప్రభు, థ్యాంక్ యూ. చాలామంది క్లియర్గా ఉందంటున్నారు, ఒక్కరికి ఇద్దరికి మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, క్లియర్గా ఉందంటున్నారు ప్రభుజీ, చాలామంది క్లియర్గా ఉందంటున్నారు. ఇప్పుడు ఫైన్ అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్తున్నారు చాలామంది. సో మనం కంటిన్యూ చేద్దామంట. ఒక లైట్గా ఉండొచ్చు అది బ్యాక్గ్రౌండ్లో, అది మీకు మామూలుగా అంతగా డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే డైలీ ఉంటుంది ఇది అవసరం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనము బ్రాహ్మణులు కూడా ఇలా, క్షత్రియులు ఇలా బ్యాటిల్ ఫీల్డ్ అంటే రణభూమిలో, యుద్ధ భూమిలో ఎవరినైనా చంపారనుకోండి వాళ్ళకి పాపం తగలదు, ఎందుకంటే అది వాళ్ళ ధర్మాన్ని రక్షించడం కోసం వాళ్ళు ఇలా అధర్ముల్ని శిక్షిస్తారనమాట యుద్ధ భూమిలో, కాబట్టి దానికి వాళ్ళకి పాపం తగలదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ మన ప్రభుపాద గారు దానికి సంబంధించిన శ్లోకాలని కోట్ చేస్తున్నారనమాట. అలాగే ఎవరైతే బ్రాహ్మణులో వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ యానిమల్ సాక్రిఫైస్ బలి ఇస్తారు పశువుని, అంటే బలి అంటే అది యజ్ఞాల్లో ఇస్తారనమాట బలి, అప్పుడు వాళ్ళకి కూడా దానివల్ల పాపం తగలదు అనమాట, వాళ్ళు స్వర్గాన్ని కూడా చేరుకుంటారు దానివల్ల. మీరు అనుకుంటారు అదేంటండి పశువుని బలిస్తే మరి బ్రాహ్మణులు స్వర్గాన్ని చేరుకోవడం ఏంటంటే, ఎవరైతే ఈ యజ్ఞాలు చేస్తారో బ్రాహ్మణులు, ఓకే, కర్మకాండ యజ్ఞాలు ఉంటాయి కొన్ని, అందులో ఏమవుతుందంటే మన స్వర్గాన్ని చేరుకోవడానికి వాళ్ళు యజ్ఞం చేస్తారు. అది యజ్ఞం పర్ఫెక్ట్గా అయిందని టెస్ట్ చేయడానికి ఒక యానిమల్ సాక్రిఫైస్ ఇస్తారు. కానీ యానిమల్కి లాస్ లేదండి. ఆ యానిమల్కి కొన్ని సాక్రిఫైస్లో, అంటే కొన్ని యజ్ఞాల్లో ఆ పశువుకి కొత్త శరీరం ప్రాప్తిస్తుంది. అంటే పురాతనమైన ఓల్డ్ బాడీ, అంటే ఓల్డ్ పశువుని యజ్ఞంలో అంటే సాక్రిఫైస్ చేస్తే వాళ్ళకి న్యూ బాడీ వచ్చేస్తుంది, యంగ్ బాడీ వచ్చేస్తుంది, ఫ్రెష్. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి డైరెక్ట్గా హ్యూమన్ బాడీ వచ్చేస్తుంది, అంటే నెక్స్ట్ జన్మలో డైరెక్ట్ హ్యూమన్ బాడీ. అంటే ఇదేంటండి డైరెక్ట్ హ్యూమన్ బాడీ అంటే, మామూలుగా ఏంటంటే మన 84 లక్షల యోనిలు ప్రాణులు ఉన్నాయి కదండి. సో ఎలా జరుగుతుందంటే కర్మ అనేది ఓన్లీ మనిషి జాతికే మాత్రం, ఈ కర్మ అనేది మనిషికి మాత్రమే వర్తిస్తుందండి, పశువులకు వర్తించదు. అంటే ఇప్పుడు ఒక పులి అది ఒక జింకను తిన్నదనుకోండి, దానికేం పాపకర్మం అనేది తగలదండి, దానికి పాపం పుణ్యం అనేది పశువులకి పక్షులకి ఉండవండి, ఓన్లీ మనిషికి మాత్రమే. ఎందుకంటే మనిషికి వికసితమైన చేతన ఉంది కాబట్టి ఆ చేతన ద్వారా ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకోగలడు. పశువులకి అంత చేతన వాళ్ళది వికసించలేదండి ఇంకా, అందుకనే వాళ్ళకి ఆ చాయిస్ అనేది ఉండదు, వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకోలేరు, ఏది మంచిది ఏది చెడుది అనేది, ఏది పాపం ఏది పుణ్యం అనేది వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళు చేసే ధర్మం అంటే వాళ్ళు ఇప్పుడు పులి ఉందనుకోండి, అది జింకన్ అంటే అది నాన్ వెజిటేరియన్, అది నాన్ వెజ్నే తింటుంది అనమాట, అది గడ్డి తిండు, అవునా. కానీ మనిషికి ఏంటంటే చాయిస్ ఉంది ప్రతి దగ్గర, వాళ్ళకి అంత చాయిస్ లేదు. వాళ్ళ యొక్క ఎలాగంటే వాళ్ళ శరీరం నిర్మించబడిందో దాని ప్రకారం వాళ్ళకు ఫుడ్ కూడా ఫిక్స్ అయింది, వాళ్ళు అదే ప్రాణి కానీ ఫుడ్ కానీ తింటారు. ఎలాగైతే కొన్ని మేకలు అవైతే ఓన్లీ గడ్డి తింటాయి, అంటే అలాంటి వెజిటేరియన్ అనమాట. అలా కొన్ని దాని ప్రకారం వాటి ధర్మం ప్రకారం అవి జీవిస్తాయి అన్నమాట. సో ఇలా 84 లక్షల యోని ప్రాణులు ఉన్నప్పుడు అందులో అన్నిటికన్నా టాప్ ఫస్ట్ అన్నిటికన్నా పైన ఉన్నది మనుషులు అనమాట. అయితే ఏ ప్రాణి ఎక్కడున్నా కానీ వాటికి ఒక గ్రేడేషన్ ఉందంట, చేతన అన్నిటికన్నా లోవర్స్ట్ కాన్షియస్నెస్,
తక్కువ చేతన ఉన్న ప్రాణులు అన్నిటికన్నా నిమ్న స్థాయిలో ఉంటాయి. అలా చేతన పెరిగినా కొద్దీ అంటే అలా అలా వేరియస్ బాడీస్ వేరు వేరు శరీరాలు ఉంటాయన్నమాట. ప్రతి శరీరంలో చేతన ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెట్లు ఉన్నాయండి, చెట్లు కూడా జీవించి ఉన్నాయి. వాళ్ళు కూడా చెట్లలో కూడా జీవం ఉంది. కానీ చెట్లలో చేతన చాలా తక్కువ. అర్థమవుతుందా? సో అది చెట్ల బాడీ అంటే చెట్ల శరీరం అంటే వాళ్ళకి అన్నిటికన్నా తక్కువ చేతన. యానిమల్ బాడీ, పశువుల బాడీలో వాళ్ళకి చేతన ఎక్కువ ఉంటుంది. పశువులకి ఎంత చేతన ఎక్కువ ఉంటే, ఎంత చేతన వికసించి ఉంటే వాటిని మనము చంపినప్పుడు కానీ, వాళ్ళని మనం కట్ చేసినప్పుడు కానీ వాళ్ళకి పెయిన్ అంత తగులుతుంది. అంటే ఇప్పుడు మీరు యానిమల్స్ని చంపారనుకోండి, పశువుని, వాటికి చాలా చేతన వికసించింది కాబట్టి ఎంతో వికసించి ఉంది కనుక వాటికి బాగా పెయిన్, దుఃఖం, నొప్పి అనేది కలుగుతుంది. అదే చెట్టు కనుకోండి చేతన చాలా తక్కువ కాబట్టి అది పెయిన్ కమ్ ఎక్స్పీరియన్స్, అంటే తక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంది నొప్పిని. అదే పశువు అయితే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎంత చేతన వికసించి ఉంటుందో అంత అలాంటి ప్రాణికి అంత ఎక్కువ నొప్పి కలుగుతుంది మీరు చంపినప్పుడు ఆ ప్రాణిని. అలాగే ఎంత నొప్పి వాళ్ళకి కలుగుతుందో, మీరు ఎంత నొప్పి వాళ్ళకి కలుగజేస్తున్నారో అంత పాపం మీకు తగులుతుంది అన్నమాట. ఇది క్యాలిక్యులేషన్, పాపం ఎంత తగులుతుంది. అందుకనే మనం ఏంటంటే మరి చెట్లను చంపితే అప్పుడు కూడా పాపం వస్తుంది. అవునండి, అందుకనే మేము అంటున్నాం కదా, మీరు వెజిటేరియన్ తిన్నా కానీ మీకు కొంచెం తక్కువ పాపం తగులుతుంది, నాన్ వెజిటేరియన్ తింటే ఎక్కువ పాపం తగులుతుంది. ఓకే, కానీ మరి ఆ ఫుడ్ని కూడా వెజిటేబుల్స్ని కూడా మనం వెజిటేరియన్ ఫుడ్ని కూడా భగవంతుడికి అర్పించి దాన్ని మనం నైవేద్యం అంటాం. నైవేద్యం పెట్టి భగవంతుడికి దాని తర్వాత మనం తీసుకుంటే ఆ కొంచెం పాపం కూడా తగలదనమాట. అర్థమవుతుందిగా మీకు? అందుకే భగవంతుడు ఇక్కడ మనకు వెజిటేరియన్ తినమని చెప్పారు. తక్కువ పాపం దాన్ని కూడా మనకు భగవంతుడికి అర్పిస్తే అంటే నైవేద్యం తీసుకుంటే భగవంతుడు దాన్ని శుద్ధపరుస్తాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఏ చెట్లు లేకపోతే పళ్ళు, మీరు చాలా విషయాల్లో మీరు చెట్టుని చంపాల్సిన అవసరం లేదు. పళ్ళు అనుకోండి, మామిడి పళ్ళు ఉన్నాయి, ఆ మామిడి పళ్ళు తీసుకుంటారు, మీరు మామిడి పళ్ళు తింటారు, దానివల్ల చెట్టు చావదండి అలా. కానీ కొన్ని విషయాల్లో చెట్లు నశించిపోతాయి కూడా. కానీ ఏవైతే మనం భగవంతుడికి అర్పిస్తామో అవి ఏవైతే ధాన్యాలు కానీ పళ్ళు కానీ వాటన్నిటికీ ఆ యొక్క భగవంతుడికి కృప వాటన్నిటికీ తగులుతుందండి. అవన్నిటికీ కూడా వచ్చే జన్మలో మనిషి శరీరం కూడా దొరికే ఛాన్స్ ఉందన్నమాట. అంటే వాళ్ళందరికీ కూడా మీరు భగవంతుడికి నైవేద్యం పెట్టి మీకు లాభం, మళ్ళీ ఆ చెట్లు ఆ యొక్క వెజిటేబుల్స్ ఏవైతే ప్రాణులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక లాభం అనేది వస్తుంది అనమాట. ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది. సో ఎందుకనే ఎంతో లాభం అనమాట. భక్తి చేసుకుంటే మనకు లాభం వస్తుంది, ఇంకా వేరే జీవులకు కూడా లాభం పొందుతారు. సో అది నాటి మహాత్మ్యం. అంటే పాపం అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే అవే విషయాలు కూడా ఈరోజు మనం మొత్తం చర్చించుకుంటున్నాం, ఈరోజు రేపు కాబట్టి. సో మనం ముందుకు వెళ్దామంట. సో అందుకనే మనకి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, స్వధర్మం, నీ స్వధర్మం, నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ స్వధర్మం అనుసారంగా నువ్వు నడుచుకోవాలి, దాని ప్రకారం నువ్వు క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తూ యుద్ధం చేయాలి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, ఎవరికైతే క్షత్రుడికి ఇలా అవకాశం దొరుకుతుందో యుద్ధం చేయాలని వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఎందుకు? సుఖినః, సుఖాన్ని వాళ్ళకు అనుభవించగలరు. సుఖినః క్షత్రియ పార్థ లభంతే, ఒకవేళ లాభమైందనుకోండి యుద్ధం ఈదృశం, యుద్ధం చేయడానికి అవకాశం దొరికితే ఒక క్షత్రుడికి ఎంతో సంతోషం. ఎందుకండి సంతోషం? చెప్పాను కదా, క్షత్రుడు ఒకవేళ యుద్ధం చేస్తే ఆయనకి ఎప్పుడు లాస్ లేదండి, చనిపోయినా స్వర్గానికి వెళ్తాడు, గెలిచితే రాజ్యం వస్తుంది. కాబట్టి క్షత్రులు ఎప్పుడో ఎంతో ఉత్సాహంగా ఉంటారు, యుద్ధం ఛాన్స్ దొరికిందంటే రెడీ ఉంటారు అన్నమాట క్షత్రియులు. అలాంటిది నువ్వేంటి యుద్ధం భూమికి వచ్చి మరి ఇక్కడ నువ్వు ఇలా ఏడుస్తున్నావు యుద్ధం చేయనని. ప్రభుపాదులో పాయింట్ రాస్తారు, ఇలా క్షత్రియులు ఎవరైనా యుద్ధం చేయాలి అనేసి యుద్ధ భూమికి, రణభూమికి వచ్చి యుద్ధం మొదలయ్యే ముందు ఏడుస్తూ కూర్చొని అయ్యో ఇలాంటి యుద్ధం చేయడం వలన ఎంతో నష్టం జరుగుతుంది, ఎంతోమంది చనిపోతారు అనే అహింసావాదాన్ని సిద్ధాంతాన్ని ప్రదర్శిస్తున్నారు, వాళ్ళని మూర్ఖులు అంటారు. ఇది మూర్ఖుల యొక్క సిద్ధాంతం అని ప్రభుపాద వారు చెప్తున్నారు. పోలీస్ అతను క్రిమినల్ని చంపాలండి, పోలీస్ అతను కూడా క్రిమినల్ అయ్యో పాపం వాడు చచ్చిపోతాడు చంపేస్తే నేను పిస్టల్తో అనుకుంటే ఇంకా ఎవరండి వాళ్ళని దండించేది, శిక్షించేది?
సో అందుకే క్షత్రియులు ఎవరినంటే వాళ్ళని చంపారండి. మనం కూడా ఎవరినంటే వాళ్ళని చంపే అధికారం నాకు లేదు. ఓన్లీ క్షత్రియులకే అధికారం ఉంది. ఎలాగైతే పోలీస్కి ఒక్కరికి అధికారం ఉంటుంది క్రిమినల్ చంపడానికి, దండించడానికి, అలాగే ఈ క్షత్రియులకు మాత్రమే అధికారం. వాళ్ళు కూడా ధర్మాన్ని రక్షించడం కోసం ఇలాంటి దుర్మార్గుల్ని, అధర్మీయుల్ని చంపుతారనమాట, శిక్షిస్తారు, దండిస్తారు. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారి శ్లోకాన్ని కూడా రాశారు. ఏమని? పరాశర స్మృతి నుంచి, పరాశరముని చెప్పుకున్నాం కదా, వ్యాసదేవుల వారి తండ్రి, ఆయన ఏమని రాశారంటే, క్షత్రియో హి ప్రజారక్షన్ శస్త్రపాణి ప్రదండయన్ నిర్జిత్యపర సైన్యాది క్షితిం ధర్మేన పాలయేత్. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రజలను రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం క్షత్రియులకు అవసరమైనప్పుడు ఈ హింస అనేది చేయవలసి వస్తుంది. ఎప్పుడూ అహింస మనకి, క్షత్రియులకు కాదు. క్షత్రియులకి మనం రక్షించడం కోసం, ప్రజలను రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం అప్పుడప్పుడు హింస అనేది చేయాల్సి వస్తుంది. ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, సొసైటీలో, సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, శాంతి భద్రత ఇవన్నీ మెయింటైన్ చేయడానికి. కరెంట్ పోయిందండి, మీకు కనిపిస్తున్నారు ప్రభు. विंडो खोल देंगे क्या? करंट गया, हाँ उसको भी ओपन रख सकते हैं. సో కరెంట్ పోయిందండి, అందుకే విండో ఓపెన్ చేస్తున్నారు. ఐ థింక్ ఓ करंट ठीक है, चला गया फिर से. ठीक है, ओपन रखिए प्रभु, फिर हम बंद कर लेंगे जब करंट आएगा तो. ఓకే, కంటిన్యూ చేయమంటారండి. కరెంట్ పోయింది కానీ కొద్దిగా వెళ్తూ తక్కువ ఉన్నట్టుంది. ఓకేనా? నేను టార్చ్ కూడా పెడతాను కావాలంటే. ना ना वो चल गए हो जाए, यदि बेसी समय हो तले वो जनरेटर चले दे पानी. ఓకే, కంటిన్యూ చేయమంటారా అండి? మీకు విజిబులా? నేను కనిపిస్తున్నాను అంటే ఓకేనా? నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ మీకు ఓకే అయితే మనం కంటిన్యూ చేద్దామంట. ఎస్, ఇట్స్ ఓకే, యూ కెన్ కంటిన్యూ, విజిబుల్. ఓకే, థ్యాంక్ యూ. సో మనము ఇక్కడ చర్చించుకుంటున్నాం కదా, అందుకనే అప్పుడప్పుడు రాజులకి అంటే క్షత్రియులు వీళ్ళు అప్పుడప్పుడు ఒక హింస అనేది చేయవలసి వస్తుంది. అందుకని అది చెప్తున్నారు అనమాట మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు, మన పరాశరముని వ్యాసదేవుల యొక్క తండ్రి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 33వ శ్లోకం. ఇక్కడ నుంచి మనకి ఇంకొక ప్రశ్న చెప్పారు కదా, 3వ ప్రశ్న. ఇప్పుడు 2వ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేసాడు కృష్ణుడు. ఏమని? బాబు, నీకు ఏ మాత్రం లాస్ లేదు, నువ్వు క్షత్రియుడు చచ్చినా నీకు లాభమే, నువ్వు గెలిచినా నీకు లాభమే, ఆనందం వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఆ దయ అనేది ఆల్రెడీ ఆ ఎలిమెంట్ని ఫస్ట్లోనే క్లియర్ చేశారు ఆత్మతత్వంతో. ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ కూడా క్లియర్ చేశారు. ఇంకా కొద్దిగా క్లారిఫికేషన్ ఇంకా మిగతా శ్లోకాలు కూడా కలిపి వస్తుంది అనమాట, సపరేట్ కాకుండా. సో 33rd వర్స్ నుంచి మనం చూస్తాము, ఈ పాపం కూడా నీకు తగలదు అర్జున, నువ్వు ఇలాంటి నీ క్షత్రియాన్ని ధర్మాన్ని నిర్వహిస్తే నీకు పాపం అస్సలు తగలదు అనే విషయాన్ని కృష్ణుడిగా బాగా బోధిస్తాడు అర్జునుడికి. నెక్స్ట్ చూద్దామా, ఎందుకు తగలదు, ఎలా పాపం తగులుతుంది, ఎలా తగలదు అనే విషయాన్ని కూడా మనం కొద్దిగా చర్చించుకున్నాము. ఇప్పుడు ఇంకా వచ్చే శ్లోకం నుంచి ఇంకా చర్చించుకుంటాం. 33వ శ్లోకం. అతా చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. తో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, ఒకవేళ నువ్వు నీ ధర్మాన్ని నిర్వహించకుంటే, క్షత్రియ కర్తవ్యం, క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వహించకుంటే అప్పుడు నీకు తప్పకుండా పాపం తగులుతుంది. అలా చెప్తున్నాడు కృష్ణుడు. నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళని చంపితే నాకు పాపం తగులుతుందని. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, ఒకవేళ నువ్వు వాళ్ళని చంపకపోతే, నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించకపోతే, నువ్వు ధర్మాన్ని నిర్వహించకపోవడానికి కారణంగా ఇక్కడ అప్పుడు నీకు పాపం తగులుతుంది. కరెంట్ వచ్చేసింది. ప్రభు ఏ బంద్ కర్ దీజియే, కరెంట్ ఆ గయా. ठीक है, धन्यवाद. हरे సో తో మనకి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏమంటే, మీకు ఒకవేళ నువ్వు నీ ధర్మాన్ని నిర్వహించకుంటే, యుద్ధంలో చేయకపోతే అప్పుడే నీకు పాపం తగులుతుంది అని చెప్తున్నాడు కృష్ణుడు. నువ్వు పాపం అంటున్నావు కదా, నువ్వు యుద్ధం చేయకపోతే పాపం తగులుతుంది, యుద్ధం చేస్తే కాదు అని ఇక్కడ గట్టిగా కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు ఏమని, ఈ యొక్క ధర్మాన్ని నిర్వహించు, ఎందుకంటే ఇదే నీ ధర్మం. ఎందుకంటే నువ్వు ఇలా చేయలేదనుకో నీకెంతో కీర్తి ఉంది,
ఆ కీర్తి అంతా వెళ్ళిపోతుంది. పెద్ద ధనుర్ధారి అని, పెద్ద వీరుడు అని, పెద్ద యోద్ధం అని, పెద్ద మహారథి అనేసి ఎంతో కీర్తి అందరికీ తెలుసు. ఆ కీర్తి అంతా వెళ్ళిపోతుంది. అది కూడా చెప్తున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్షత్రియుడికి అది కూడా అవసరం అన్నమాట. మనం ఈ అర్జునుడికి ఎంత గొప్ప ధనుర్ధారుడో ఆ విషయాన్ని మనం ముందే చర్చించుకున్నాం ఆల్రెడీ. పోయిన లాస్ట్ క్లాస్లోనూ మనం చర్చించుకున్నాం కాబట్టి దాన్ని ఇంకా విస్తారంగా చర్చించుకోము. అవసరం ఉంటే ముందు చూద్దామంటే, ఎందుకంటే ఈరోజు ఇంకా శ్లోకాల్లోనే దాన్ని చూద్దాం మనం. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే. తో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ అకీర్తి అనేది క్షత్రువులకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, ఈ ఇంగ్లీష్లో కూడా ఇది ఫేమస్ కోట్ అనమాట. ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హానర్డ్, డిస్హానర్ ఈజ్ వర్స్ట్ దెన్ దట్. క్షత్రియులకి ఎప్పుడైతే ఈ దండించడంలో కూడా ఇది ఒక సిస్టమ్ అనమాట. ఎలా దండించాలి, ఒకవేళ బ్రాహ్మణుడు అయితే ఎలానో శిక్షించాలి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పొచ్చు, నచ్చ చెప్పొచ్చు అంటే ఏం చేస్తే నువ్వు బ్రాహ్మణుడు వింటాడు మాట, క్షత్రియుడు వింటాడు మాట, వైశ్య వింటాడు మాట, శూద్ర వింటాడు మాట అని. బ్రాహ్మణుడికైతే మీరు చెప్పారనుకోండి శాస్త్రం ప్రకారం ఇదమ్మా నువ్వు ఇది చేస్తే మంచిది నీకు అని చెప్తే బ్రాహ్మణుడు అర్థం చేసుకొని అది చేసుకుంటాడు అన్నమాట. శాస్త్రాల్లో ఏది చెప్పాడు మీరు చెప్పారనుకోండి, ఇది కరెక్ట్ కాదని అర్థం చేసుకుంటాడు. క్షత్రియుడికి అంటే వాళ్ళకి పనిష్ చేయాలంటే, దండించాలంటే, బ్రాహ్మణుడికి కొంచెం గట్టిగా చెప్పేసి సరిపోతుంది అనమాట శాస్త్ర రెఫరెన్స్. అదే క్షత్రియుడిని నువ్వు దండించాలంటే, ఆయన కొంచెం హర్ట్ చేయాలంటే, కొంచెం హర్ట్ చేయాలంటే, నొప్పి కలిగించాలంటే, ఆయన ఇన్సల్ట్ చేసామనుకో ఆయన తట్టుకోలేడు క్షత్రియుడు, చాలా కష్టం ఆయనకి. ఆయనకు వెంటనే ఇన్సల్ట్ కాకూడదు అంటే ఇన్సల్టింగ్ అని బేర్ చేయలేడు అనమాట. ఎందుకంటే క్షత్రియుడు రాజు కదా, ఆయనకి ఎప్పుడు అందరూ పొగుడుతూ ఉంటారు, నువ్వు మహారాజు అని, గొప్ప మహారథి అని. సో ఆయనకి ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే, క్షత్రియుడు నేను ఇన్సల్ట్ చేస్తే వాళ్ళకి చాలా కష్టం, వాళ్ళకి చాలా నొప్పి తగులుతుంది. అందుకే కృష్ణుడు మాటికి చెప్తున్నాడు, నువ్వు ఇంత కీర్తి ఇప్పటివరకు సంపాదించావు, ఇలా నువ్వు వ్యవహరిస్తే నీ కీర్తి అంతా మట్టిలో కలిసిపోతుంది. అది సరే, కానీ నిన్ను నానా రకాల మాటలు జనాలు అంటారు, ఎన్నో రకాలుగా నిన్ను అవహేళన చేస్తారు. అప్పుడు నీకు ఇలాంటి ఇన్సల్ట్ అంటే అపమానం నువ్వు తట్టుకోలేవు, ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి. కాబట్టి క్షత్రియుడికి అపమానం అనేది మృత్యువు కన్నా ఎక్కువ అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు కదా, అందుకే ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. ఇంకొకటి ఇంకా కొంచెం కృష్ణుడు ఇక్కడ యాడెడ్ ఫ్లేవర్ వేస్తారు. అంటే ఇక్కడ ఓకే ఎవరో ఏదో అనుకుంటారు నాకేంటని, ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు అంటాడు ఎవరో ఏదో కాదు, నీ యొక్క ప్రత్యర్థులు, నీ ముందున్న నీ యొక్క శత్రువులు, వాళ్ళే నీకు అంటారు ఎలాంటి పదార్థాలు. ఇంకా దాని గురించి ఇంకా విస్తృతంగా చెప్తారనమాట. ఎలా ఈ కీర్తి అనేది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ క్షత్రియుడికి. సో జనాలు ఎలాగో అంటారు నువ్వు పిరికోడివని, సరే నువ్వు పట్టించుకోకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరో ముఖ్యమైన వ్యక్తులు కూడా అంటారు. ఎవరది? వారేమంటారు, ఎవరైతే మహారథులు ప్రత్యర్థులు ఉన్నారో, నీ శత్రువులు ఉన్నారో, నీతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు నీ గురించి, నువ్వు ఇలా నేను యుద్ధం చేయను అనే ఒక నిర్ణయానికి వస్తున్నావు కదా, ఈ నిర్ణయాన్ని నువ్వు అనుకుంటున్నావు చాలా మంచి నిర్ణయము, ఎంతో దయ కలిగి అందరి మీద దయ, అందరి ప్రాణాలు కోల్పోతారని వాళ్ళ ప్రాణాలకు దయపడి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు కదా, వాళ్ళేమనుకుంటారు, ఎవరి కోసమైతే నువ్వు ఆలోచిస్తున్నావో వీళ్ళ ప్రాణాలు కోల్పోతారు, నా ప్రత్యర్థులు, నా శత్రువులు అందరూ నా బంధువులే, వాళ్ళందరూ నా ప్రాణాలు కోల్పోతారు అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ వాళ్ళేమో ఆలోచిస్తున్నారు, వాళ్ళేమంటారు తెలుసా, నువ్వు యుద్ధం చేయకపోతే. అది ఇప్పుడు మనము చూద్దామంట. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. అర్జునుడు ఎలా భవిష్యత్తు గురించి చూసి ఆలోచించి మాట్లాడాడో, కృష్ణుడు కూడా నువ్వు ఇలాంటి యాక్షన్ చేస్తే, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది నీకు, ఇంకా బయట వాళ్ళు ఏమనుకుంటారు నీ గురించి చెప్తున్నారు అనమాట. భయాత్ రణాద్ ఉపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. సో ఇక్కడ ఉన్న మహారథులు ఎవరైతే నీ ప్రత్యర్థులు, నీ శత్రువులు అంటే ద్రోణాచార్య కానీ, దుర్యోధనుడు కానీ, కర్ణుడు కానీ, వీళ్ళందరూ, దుశ్శాసనుడు, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు అనుకున్నావు, నువ్వు ఇలా యుద్ధం మానేసి వాళ్ళ పట్ల దయ కలిగి వాళ్ళ ప్రాణాలు కోల్పోతారనే విషయం ఆలోచించి
నువ్వు ఇలా యుద్ధం విరమించుకొని యుద్ధం చేయనని వెనక్కి తిరిగి ఈ రణభూమి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళు ఏమంటారంటే, నువ్వు పనికిరావు, అంటే నువ్వు పిరికోడివి, నువ్వు భయపడి వెళ్ళిపోయావు. భయాత్ రణాత్ ఉపరతం అంటే నువ్వు భయపడి ఈ రణభూమిలోంచి పారిపోయావు అంటారు. అలాగే అనుకుంటారు, కానీ వాళ్ళేమి అయ్యో మాకు ప్రాణభిక్ష పెట్టారు, ఇతను మాకు ప్రాణభిక్ష పెట్టాడు, ఈయన వలన ఈరోజు ఈయన ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వలన మా ప్రాణాలు ఈరోజు మేము బతికిపోయాము అని అనుకోరు నాయన. వాళ్ళు మాత్రం అనుకునేది ఏంటంటే, నువ్వు పిరికోడివి, నీకు చేతగాక ఎంతో పెద్ద మహారథం అనుకొని వినేసి వచ్చాము ఇక్కడ యుద్ధం చేద్దామని, కానీ ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే నువ్వు పెద్ద మహారథివి కాదు, నువ్వు పేరుకే నీ ప్రఖ్యాత అంతా, నీకు అసలు నీకు యుద్ధం చేయడానికి నువ్వు పనికిరావు, నువ్వు ఒక పిరికోడివి అని అనుకుంటారు. అలా అనుకోవడమే కాదండి, వాళ్ళు లోపలికి అనుకోరండి, బయటికి కూడా అంటారు. అవి ఎలా అంటారంటే, నీకు అది పొగడ్తల్లా ఉండవు, అవి నీకు బాణాల్లా కూర్చుకుంటాయి. అవి నెక్స్ట్ 36 శ్లోకంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. భవిష్యత్తులో ఎలా వాళ్ళు వ్యవహరిస్తారో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని కృష్ణుడు ఇంకా బాగా వివరిస్తాడు. 36వ శ్లోకం. అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇది చాలా బాగా, అంటే క్షత్రియుడికి ఎలా చెప్పాలో కృష్ణుడు అర్జునుడికి అలా చెప్తున్నాడు. ఏమన్నారు? నీ యొక్క శత్రువులు ఏమంటారు తెలుసా? అవాచ్య వాదాంశ్చ బహూన్. అవాచ్య అంటే మంచి వచనాలు చెప్పరయ్యా నీ గురించి. వాళ్ళు లోపల అనుకోవడమే కాదు, బయటికి కూడా అంటారు. అది కూడా నీ గురించి గొప్పగా చెప్పరప్పుడు. అవాచం అంటే అన్కైండ్ వర్డ్స్. ఇంకా వాదాంశ్చ బహూన్, ఎన్నో వివిధ రకాలుగా నీ గురించి వాళ్ళు బయటికి చెప్తారు. ఏమంటారు వాళ్ళు? అన్కైండ్ వర్డ్స్ అంటే నేను బాగా తిడతారు, ఇంకా ఎన్నో విషయాలు నువ్వు వినలేవు, తట్టుకోలేవు, అలాంటి విషయాలు అంటారు. నిందతస్తవ సామర్థ్యం అంటే నీ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తారు. అంటే నీకు ఏ మాత్రం యుద్ధం చేసే అర్హత లేదు, నువ్వు పిరికోడివి, నువ్వు పారిపోయావు యుద్ధంలో, వారికి భయపడి నువ్వు పారిపోయావు అనే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అవునా? ఇలాంటివన్నీ నువ్వు తర్వాత విన్నావు అనుకో, నీకు ఇంతకన్నా దుఃఖతరం ఏమిటి? తతో దుఃఖతరం ను కిం. ఇంతకన్నా దుఃఖం కలిగించేటివి ఏమున్నాయి నీకు అర్జున? ఎందుకంటే క్షత్రియుడికి తన ప్రత్యర్థి నువ్వు పిరికోడివి, నీకు చేత కాదు, నువ్వు దద్దమ్మవి అని ఒక యోద్ధని అంటే, అది ఈయనకు అలాంటి నిజంగా ఈయన పిరికోడు కాదు, నిజంగా దద్దమ్మ కాదు, ఈయనకి యుద్ధం చేయడం వచ్చు, ఈయన మహారథి, ఈయన ధనుర్ధారుడు, ఈయన వీరుడు. అయినా కానీ అలాంటి నువ్వు విన్నావు అనుకో నీ గురించి, అప్పుడు నీకు బాగుంటుందా? నీకు చాలా ఆనందంగా ఉంటుంది ఏంటి? నాకు తెలుసు నీకు చాలా దుఃఖంగా ఉంటుంది. ఒకవేళ నీ శత్రువులు అది కూడా నిన్నంటే నువ్వు తట్టుకోలేవు. ఇంతకన్నా నీకు దుఃఖతరమైన విషయం ఏముంది అర్జున అని అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి. ఈరోజు లాస్ట్ శ్లోకం చూద్దామంట. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. సో ఫైనల్గా ఈ విషయం చెప్పేసి, అంటే ఈ రెండు మొట్టమొదటిగా అంటే ఫస్ట్ రెండో కారణాన్ని కూడా చెప్పేశాడు సమాధానం, మూడో కారణాన్ని కూడా కొంచెం ఆన్సర్ చెప్పేశాడు అనమాట అర్జునుడికి కృష్ణుడు. నీకు పాపం తగలదు, ఇంకొకటి నీకు రాజ్యం లభిస్తుంది, కాబట్టి నీకు ఏమాత్రం లాస్ లేదు, నువ్వేం కోల్పోవట్లేదు, నీకు ఆనందం కూడా దొరుకుతుంది అని. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, ఒకవేళ నువ్వు మృతి చెందితే నీకు స్వర్గం లభిస్తుంది. జిత్వా వా భోక్ష్యసే మహీం, నువ్వు ఒకవేళ జిత్వా అంటే నువ్వు జయించావనుకో, నువ్వు ఇక్కడే హాయిగా బతకొచ్చు, నీకు రాజ్యాన్ని భోగించవచ్చు. తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ, దేర్ ఫోర్ తస్మాద్, కనుక నువ్వు ఉత్తిష్ట, ఉటో, నువ్వు లేవు, లేచి, కౌంతేయ ఓ కుంతి పుత్ర అర్జున, నువ్వు లేచి యుద్ధాయ కృష్ణ నిశ్చయ, యుద్ధం చేయి, నిశ్చయంగా ఈ డెసిషన్ తీసుకో, ఇంకా వెనకాడాల్సిన అవసరం లేదు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఇలా మధ్యలో చెప్తూ ఉంటాడు అనమాట అర్జునుడికి. కానీ అర్జునుడు ఇంకా యుద్ధం చేయడు, కాబట్టి కృష్ణుడు కంటిన్యూ చేస్తూ పోతుంటాడు. ఓకే, ఇంకా కృష్ణుడికి అర్జునుడికి డౌట్లు ఉన్నాయి, సంశయాలు ఉన్నాయి, అన్నీ క్లియర్ చేస్తాడు కృష్ణుడు అర్జునుడికి. సో ఇంకా దీన్ని ఒక లెవెల్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృష్ణుడు, దీని గురించి, ఈ పాపం గురించి, ఇంకా ఈ యొక్క దీని గురించి. దాన్ని ఇంకా విస్తృత రూపంలో మనకి నెక్స్ట్
నెక్స్ట్ లెవెల్లో మనం రేపటి నుంచి చూద్దామంట దాన్ని. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నా అంటే, నువ్వు విజయవంతుడు అవుతాడని ఇక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చచ్చినా పర్లేదు కానీ నువ్వు యుద్ధం చేయి. ఎందుకంటే క్షత్రియుడికి ఏం లాస్ లేదు యుద్ధం చేసి యుద్ధంలో చనిపోవడంలో. కనుక ఇప్పుడు ఫైనల్గా కృష్ణుడు చెప్పేస్తాడు అర్జునుడికి, కాబట్టి నువ్వు యుద్ధం చేయి, ఒకవేళ నువ్వు చనిపోయినా నీకు ప్రాబ్లం లేదు, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు బతికుంటే నీకు యుద్ధంలో నువ్వు విజయవంతుడు అయితే నీకు రాజ్యం వస్తుంది, నువ్వు దాన్ని భోగించు. ఎందుకంటే రాజులకు రాజ్యాన్ని కదా వెళ్ళాలి, అదే కదా నీ ధర్మం, నువ్వు అదే చెయ్యి, దానికోసం నువ్వు ఇంతెందుకు ఆలోచిస్తున్నావు అన్నట్టుగా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకెక్కువ ఆలోచించకుండా నిశ్చయంగా లేచి ఇప్పుడు యుద్ధం చేయి అని కృష్ణుడు ఇక్కడ తన నిర్ణయాన్ని అర్జునుడికి చెబుతున్నాడు. ఇది మనం ఈరోజు చర్చించుకున్న విషయం. ఈరోజు ఓన్లీ మనం 7 శ్లోకాలు మాత్రమే చర్చించుకున్నాం. ఇది కొంచెం షార్ట్ టాపిక్, అందుకే మనకు వెంటనే అయిపోయింది ఈరోజు. కానీ రేపు మరియు ఎల్లుండి ఈ 2 రోజులు మాత్రం మనం చర్చించుకునే విషయం కొంచెం లాంగ్గా ఉండొచ్చు. అందుకనే ఈరోజు నేను ప్రశ్నలు కూడా తీసుకున్నాను, విస్తృత రూపంలో చర్చించుకున్నాం మనం స్టార్టింగ్లో. రేపు ఎల్లుండి మాత్రం చూస్తాను, ప్రశ్నలకు సమయం ఉంటే చూద్దామంట, చర్చించుకుందాం, లేకపోతే ఆ 2 రోజుల తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను ఒక్కొక్క థీమ్, ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క విషయాన్ని ఒక్కో రోజు చర్చించుకుందామని చూసుకుంటున్నాం. అందుకే ఇప్పుడు రేపు కూడా మనకి బుద్ధి యోగ ఇంకా నిష్కామ కర్మయోగ 2 రకాలుగా దాన్ని అంటారు, అది మనం రేపు చర్చించుకుందాం. దాని తర్వాత స్థిత ప్రజ్ఞ గురించి మనం అది లాస్ట్ రేపు కాకుండా ఎల్లుండి చర్చించుకుందాం అంట. సో మనకు రేపు 38వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తే అది 53వ శ్లోకం వరకు వెళ్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ 15 శ్లోకాలు ఉన్నాయి, 15-16 శ్లోకాసు. అవి మనం ఈ నిష్కామ కర్మయోగ లేకపోతే బుద్ధి యోగ అంటారు దీని గురించి మనం చర్చించుకుందాం. దాని తర్వాత మళ్ళీ 54 నుంచి 72 అక్కడ కూడా మనకి 16 శ్లోకాస్ 18 శ్లోకాస్ వస్తాయి. అవి స్థిత ప్రజ్ఞకు సంబంధించి అక్కడ మనం చర్చించుకుందాం. ఓకే, ఎందుకంటే ఇదంతా ఒకటే కాన్సెప్ట్, దాన్ని బ్రేక్ చేయదలుచుకోలేదు నేను ఇంకొక 4-5 శ్లోకాలు తీసుకొని. అందుకనే మనము థీమ్ వైజ్, అంటే ప్రతిరోజు ఒక థీమ్, ఒక విషయం, ఒక కాన్సెప్ట్ని మనం కవర్ చేద్దాం. ఎందుకంటే కృష్ణుడు మనకి అర్జునుడికి ఇలా అలాగే ప్రజెంట్ చేశాడు, మనం అలాగే నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈ రోజుకి మన చర్చ ఇక్కడే ముగిద్దామంట. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అందులో మీరు అడగొచ్చు, వేసి అంటే మన లైవ్ చాట్లో కానీ పెట్టవచ్చు, లేకపోతే మీరు లైవ్ చాట్ క్లోజ్ అయిపోతుంది ఈ యొక్క లెక్చర్ ఎండ్ చేసిన తర్వాత. అప్పుడు మనము కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు రాయొచ్చు క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ. ఓకే, సో అచ్చా ఇంపార్టెంట్ శ్లోకాస్ అంటున్నారా? ఈ శ్లోకాస్ అండి, ఇందులో మీరు ఇంపార్టెంట్ శ్లోకాస్ రేపు ఎల్లుండి చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ వస్తాయండి. రేపటి క్లాస్లో, ఎల్లుండి క్లాస్లో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. ఈరోజు దాంట్లో అంతగా ఇంపార్టెంట్ అన్నట్టుగా లేవు, ఎందుకంటే ఇది సకామ కర్మ మరియు కర్మకాండ అనమాట. మనం యాక్చువల్లీ దీన్ని ఫాలో అవ్వము. అది కృష్ణుడు కూడా మీకు ఇక్కడ ఏంటంటే అర్జునుడికి ఫస్ట్ లో లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, ఇంకా హైయర్ లెవెల్ తీసుకెళ్తాడు. మనం ఫాలో అవ్వాల్సినవి అవి రేపటివి ఎల్లుండివి. కాబట్టి రేపు ఎల్లుండిలో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ వస్తాయి, అవి చూద్దామంట. థ్యాంక్స్ టు రవికుమార్ ప్రభు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్ అనే పేరుతో ఇక్కడ మీకు ఎన్నో శ్లోకాలని, ప్రేయర్స్ని అవసరమైనప్పుడల్లా ఏవైతే సందర్భానుసారంగా మీకు అవసరం వాటిని ఇక్కడ మీకు టైప్ చేసి కాపీ పేస్ట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నారు. ఆయనే రసరాజ్ గోప్రభు. మీకు చాలామందికి తెలుసు అనుకుంటాను, తెలియకపోతే రసరాజ్ గోప్రభు ఆయన వల్లనే మన ఈ క్లాస్ స్టార్ట్ అయింది. సో ఈ వాట్సాప్ గ్రూప్ని కూడా మేనేజ్ చేసేది ఆయనే. సో అనేక ధన్యవాదాలు ఆయనకి. ఆయన క్లాస్ కూడా మొత్తం అటెండ్ అవుతాడు, దీనికోసం ఆయన సమయాన్ని ఎంతో కేటాయిస్తున్నాడు, దీనికోసం మనందరి సేవ కోసం. ధన్యవాదాలు రసరాజ్ గ్రూప్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, ఇంతసేపు ఓపిక విన్నందుకు, భగవద్గీత చర్చలో పాల్గొన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भगवद्गीता की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सितनाथ प्रेमानंदे हरि हरि बोल.